భరిణి అన్న బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినాడు. భరిణి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడానికి అసలుకు ఏం జరిగింది అని తెలిస్తే మీరు మాత్రం 100% షాక్ అయిపోతారు. శ్రీజ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆమె ఎలిమినేట్ అయింది కదా. ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత అందరూ టార్గెట్ చేసినారు ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళను ఎలిమినేట్ చేయడానికి. దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఉండింది మాత్రం భరిణి అన్న. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో లేదో చెప్పండి. ఎందుకంటే బెడ్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ బెడ్ టాస్క్లో కనీసం శ్రీజ మాట్లాడుతుంటే ఆమెకు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా, ఆమె మాట వినకుండా ఆమెను మెడబట్టుకొని ఆమెను బయటికి దొబ్బడం జరిగింది. శ్రీజ చాలా పాపం, చాలా ఫీల్ అయింది దానికి. దాని తర్వాత ఆ అన్న ఓదార్చడానికి ట్రై చేసినా కూడా నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి చాలా బాధ అనిపించింది. లాస్ట్ వీక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శ్రీజ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అందరూ ఒకటి ఫోకస్ చేసినారు. ఏంటంటే చాలా మీరు చూసే ఉంటారు, 2-3 వీడియోలు చాలా వైరల్ అయినాయి. దాంట్లో భరిణన్న శ్రీజను తోసేయడం అనేది ఎమోషనల్ స్టోరీస్ పెట్టి నిజంగా చాలామందికి చాలా హర్ట్ అనిపించింది. దాని ద్వారా భరిణన్నకు పడాల్సిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి పడలేదు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఈయన ఎలిమినేట్ కావడానికి 60 to 70% ఇదే కారణము. శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఓట్లు వేయడం అండ్ ఈ అన్నకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లు పడకపోవడంతో నిజంగా ఆ అన్న ఈరోజు ఎలిమినేట్ కావడం జరిగింది. అది కాకుండా ఎప్పుడన్నా ఆయన పర్ఫార్మెన్స్ ఏదైనా బెస్ట్గా ఉందా, బెస్ట్గా అనిపించిందా అంటే ఒకటే ఒక పర్ఫార్మెన్స్ అండ్ ఒకటే ఒక అగ్రెషన్ మనకు కనిపించింది. పర్ఫార్మెన్స్లో 2 సార్లు మీన్స్ టెనెంట్స్ నుంచి ఓనర్స్గా మారినప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి ఒక గేమ్ మంచిగా పర్ఫామ్ చేసినాడు కదా, అది బెస్ట్గా అనిపించింది. అంటే వాళ్ళతో కలిసి అనేది బెస్ట్గా అనిపించింది. దాని తర్వాత ఎప్పుడన్నా వాయిస్ రైజ్ చేసినాడు అంటే మొన్న లాస్ట్ నామినేషన్స్లో సంజన గారి మీద వ్యాలిడ్ పాయింట్స్తో మాట్లాడి, నేను ఏదైతే ఇంటి నుంచి తెచ్చుకున్నానో గిఫ్ట్ అది మొత్తము మీకోసం సాక్రిఫైస్ చేశాను కదా, సో అంతకంటే నేను ఏం చేయలేను. మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను మీకు ఏదైతే చేయాలనో అది నేను చేసినాడని కర్రాఖండిగా గట్టిగా అసలుకు మాట్లాడినాడు. ఫస్ట్ వీక్ నుంచి ఈయన ఈ విధంగా లేడు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే తనుజ ఒక టాస్క్లో భరిణన్నకు కనెక్ట్ కావడం, ఆయనను నాన్న అని పిలవడం అండ్ ఇమ్మాన్యుల్ను భరిణన్న అల్లుడు అని పిలవడం, అది కొంచెం టాస్క్ నుంచి ఆమె సీరియస్ కావడం, ప్రతి టాస్క్లో తనుజకు ఓవర్ సపోర్ట్ ఇవ్వడం అనేది నిజంగా ఆయన కొంప ముంచేసింది. అదిగాక వైల్డ్ కార్డ్లో వచ్చిన దివ్య నిఖిత ఎవరున్నారో ఈమె ఆయన నాయన అంటే ఈమె అన్న అని. అండ్ ఈమెకున్న ఫుడ్ కూడా ఈరోజు మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమైంటుంది. ఈ అన్నకు పెట్టిన ఫుడ్ కూడా ఆయన తినడమే కాకుండా ఈమెకు వచ్చిన కర్రీస్ కానీ, ఈమెకు వచ్చిన ఏదైనా ఫ్రూట్స్ కానీ అవి కానీ వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఆ హౌస్ వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వీళ్ళిద్దరే షేర్ చేసుకుంటారు. కాబట్టి అందరికీ ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది ఆయన మీద ఏర్పడింది. అది కాకుండా బంధాలతోనే ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రతి దాంట్లో సాక్రిఫైస్ అన్నాడు. ఎవరన్నా అన్న మీరు కొంచెం గ్రేట్ అన్న, మీరు బాగున్నారన్న, టీషర్ట్ బాగుందంటే అయిపోయాక వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇస్తారు చూడు టిప్పు, అట్లా మొత్తం అంతా ఎక్కువ చేసేసినాడు. బంధాల ద్వారా ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని పొగుడుతున్నారంటే ఆ ఇంతటికి మాత్రమే ఓడుతున్నారు, వాళ్ళ స్వార్థం చూసుకోవడానికి. అండ్ భరణి సార్ నువ్వు గ్రేట్ సార్ అంటే గ్రేట్ అయిపోతావా, ఏం చేసినావని నువ్వు గ్రేట్ అవుతావన్నా, ఏం నువ్వు చేయలేదు కానీ అనవసరంగా నిన్ను చేసినారు. ఏ ఫంక్షన్లకు పోయినా పెద్దోళ్ళు అంటే తల్లిదండ్రుల ముందు ఆ ఫంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. చాలా తక్కువ టైము వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు. అట్లనే బిగ్ బాస్ హౌస్లో భరణన్న కూడా చాలా తక్కువ రోజుల్లోనే ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది. నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం చాలా బాధ అనిపించింది. ఈ బంధాలు బాంధవ్యాలు లేకపోతే ఇంకా కొన్ని రోజులు అన్న ఉండేవాడని నిజంగా చాలామందికి అనిపించింది. గేమ్లో ఫైర్ అబ్బా, భరణన్నకు అవుట్ సైడ్ సపోర్ట్ కొంచెం తక్కువ ఉన్నా అండ్ జనాలు మంచిగా ఆ అన్న ఆట తీరును మంచిగానే అనుకున్నారు. అన్న జెన్యూన్గా ఇన్వాల్వ్ అయినాడు. నాన్న అని ఎప్పుడైతే తనుజ అంటుందో నిజంగా చాలామందికి ఆ ఫీల్ అయితే కలిగింది. కానీ అది కొంచెం ఓవర్ అనిపించింది. ఏదైనా మితి మీరితే అది ప్రమాదం ఏ విధంగా అయితే అదో సేమ్ టు సేమ్ భరణన్న విషయంలో నిజంగా అది ప్రమాదం అని అనిపించింది. శ్రీజ ఎలిమినేషన్ ఎంతైతే అన్ఫెయిర్ అని జనాలకు అనిపించిందో భరణన్న ఎలిమినేషన్ మాత్రం ఫెయిర్ అని అందరికీ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.